శ్రీనివాస్ గారు, కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ చూస్తున్నాం. రెండు వర్గాలుగా విడిపోయి వార్ జరుగుతున్న పరిస్థితి. నిజంగా ఇలాంటి పరిస్థితిని మీరు ఊహించారా? అంటే వైఎస్ ఫ్యామిలీ అభిమానులు కూడా ఊహించిన పరిస్థితి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? వైఎస్ కుటుంబంలో ముసలం పుట్టింది. వైఎస్ కుటుంబంలో ముసలం పుట్టింది అనమాట. అంటే ఎప్పుడో మనం చూసాం కృష్ణ పరమాత్మ హయాంలో ఆ యదు వంశంలో ముసలం పుట్టింది. యాదవులందరూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. అది ఆ యుగం అంతానికి దారతీసింది. కృష్ణ పరమాత్మ ఆయన కూడా ఇదైపోయిన పరిస్థితుల్లో ముసలం అనే పదం అప్పుడు మనం విన్నాం. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముసలం చూస్తున్నామా? వైఎస్ కుటుంబానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది నిజంగానే వైఎస్ అభిమానులందరినీ కలిచివేసే అంశం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య, ఆ తర్వాత వేలు విడిచిన బంధువులు అవినాష్ రెడ్డి కుటుంబాలు అవన్నీ ఒకవైపు, అట్లాగే రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల, వివేకానంద రెడ్డి కూతురు సునీత, షర్మిల భర్త అనిల్, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఇళ్ళంతా ఒకవైపు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఇట్లా వైరి వర్గాలుగా చీలిపోయి ఒకళ్ళొకళ్ళు పొడుచుకునే పరిస్థితి. చివరికి ఆ కుటుంబమే రాజకీయంగా అంతమైపోతుందా? ముసలం అన్నది అందుకే అన్నమాట. ఇది అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆవేదన, వాళ్ళ అభిమానుల్లో, వాళ్ళ యొక్క ప్రత్యర్థుల్లో అదొక సంతోషం. అది వేరే విషయం. రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది, వివేకానంద రెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. రెండు ఆత్మలు ఆడే జరుగుతున్నాయి. అక్కడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన చోట ఆ పరిధిలోనేమో వివేకానంద రెడ్డి ఆత్మ గిర్రు తిరుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ పరిధిలో రాజశేఖర రెడ్డి ఆత్మ గిర్రు తిరుగుతోందా? రెండు ఆత్మలు పంచుకునే, ఏది పార్లమెంటుని అసెంబ్లీని అన్నదమ్ములిద్దరు పంచుకునేవాళ్ళు. నువ్వు దానికైతే నేను దీనికని. సేమ్ ఇప్పుడు ఆత్మలు కూడా అట్లాగే ఈ రెండు నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయా, బాధపడుతున్నాయా, ఆవేదన చెందుతున్నాయా? ఎవరికి ఆ ఆత్మలు అండగా నిలుస్తాయి? దాన్ని బట్టి ఇవాళ అక్కడ రాజకీయ మనుగడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చివరికి ఏంటి, లైఫ్ అండ్ డెత్గా ఫీల్ అవుతున్నాడు. ఏది రాజకీయంగా బతుక చావా, చావో రేవో తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ అతను ఎదురెత్తున్నాడు. ఎక్కడ? సొంత నియోజకవర్గంలో ఎదురెత్తున్నాడు, సొంత పార్లమెంటులో ఎదురెత్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, ముఖ్యమంత్రిగా గెలుస్తాడా దిగిపోతాడా, అది ఒక వెర్షన్. ముఖ్యమంత్రి గెలుపు ఓటముల పైన జగన్మోహన్ రెడ్డి జైలా బెయిలా ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రిగా దిగిపోతే జైలుకి వెళ్ళాలి, ముఖ్యమంత్రిగా ఉంటే బెయిల్ మీద ఇట్లాగే ఇంకో 5 ఏళ్ళు నడిపిస్తాడు. అది సరే, అదేంటి, అది ముఖ్యమంత్రి ఎపిసోడ్. అసలు ఇదేంటి చావో రేవో, ఏది లైఫ్ అండ్ డెత్ అంటోంది పొలిటికల్గా ఇదన్నమాట. పులివెందుల్లో ఎదురీత, కడప లోక్సభలో ఎదురీత. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి తెలుగుదేశమా, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి జనసేన, జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అనే జనం ఆలోచించట్లా. అతనికి ప్రత్యర్థి ఎవరు? చెల్లి. సొంత చెల్లెలే జగన్ మీద తొడగొట్టి సవాల్ చేస్తూ అసలు ఇతను రాజశేఖర రెడ్డి వారసుడే కాదంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎదురెత్తున్నాడు అన్నది. అందుకే మనం చూసాం గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి భార్య భారతి ఇంటింటికి తిరుగుతారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి అక్కడ మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డి భార్య సమత, జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, వీళ్ళంతా కూడా అక్కడ రోడ్లెక్కి వీధులంతా తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ దండం పెట్టుకుంటుంటే ఆ ఓట్లేసే జనం వాళ్ళు చూసేది భారతిని కాదు, సమతని కాదు, వాళ్ళు చూసేది జగన్మోహన్ రెడ్డిని కాదు, అవినాష్ రెడ్డిని కాదు. ఆ ఓటర్ల మనసుల్లో కదిలేది ఎవరు? రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. వాళ్ళ ఆత్మలు కదులుతాయి. వాళ్ళ ఆత్మ ఘోష ఇవాళ పులివెందుల్లో కడపలో రోరింగ్ అన్నమాట, ప్రతిధ్వనిస్తోంది. ఏది? అది అన్నదమ్ముల ఆత్మలు మరి కొడుకుని మింగేస్తాయా, కూతుర్ని మింగేస్తాయో చూడాలి. రేపటి ప్రజా తీర్పులో మనకు తెలుస్తోంది. షర్మిల ఇవాళ కొంగు సాచి కన్నీళ్లతో అడుగుతారు, సునీత కొంగు చాచి కన్నీళ్లతో వేడుకుంటాడు.
ఇప్పుడు సునీత అడుగుతోంది ఏంటి? రాజకీయ అధికారం కాదు. సునీత ముఖ్యమంత్రి కావాలని లేదు. అసలు సునీత బరిలోనే లేదు, అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ. ఏంటి ఆమె కోరిక? సునీత వివేకానంద రెడ్డి కూతురు అడుగుతోంది ఒకటే, మర్డర్ చేసింది ఎవరు? అవినాష్ రెడ్డి అక్కడ ఓడిపోవాలి, మర్డర్ చేసిన వాళ్ళు బయటకు రావాలా, మర్డర్ చేసిన వాళ్ళని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మా నాన్న హంతకులకు శిక్ష పడదు, అతను ఓడిపోవాలి. అది పాపం మంచి పిల్లే సునీత. అవినాష్ రెడ్డి గట్టిగా ఓడిపోవాలి అని గట్టిగా కోరుకుంది. వీలైతే జగనన్నని కూడా ఓడించండి అంది. వీలైతే అనేది నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. అంటే ప్రేమ ఇంకా చావలేదు అన్న మీద. అలాంటిది రక్తబంధం. ఏది నిజంగా రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి రామలక్ష్మణులు అనమాట. అర్థం కాల. అంతగా వాళ్ళిద్దరి మధ్య అసలు ఏ సందర్భంలో అన్ని ఏళ్ల 30-40 ఏళ్ల రక్తబంధంలో చిన్న అపోహలు కానీ అనుమానాలు కానీ ఆ అన్నదమ్ముల మధ్య మనం చూసారు. పిల్లలు ముగ్గురిని అలా పెంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ముగ్గురు తన పిల్లలుగానే చూశాడు. సునీతని తమ్ముడు కూతురుగా చూడలేదు. తనకి పుట్టింది ఇద్దరే అయినా, జగన్ షర్మిల అయినా, సునీతను కూడా తన బిడ్డగా తీసుకుంటూ ఆస్తులు కొంటే ముగ్గురు పేర్ల మీద కొనేవాడు. ఒకే రోజు షర్మిల పేరు మీద 18 ఎకరాలు రిజిస్టర్ అయితే 17 ఎకరాలు సునీత మీద రిజిస్టర్ చేశాడు. అంటే అట్లా చూసుకున్నాడు తమ్ముడి కూతుర్ని, తన కూతుర్ని కూడా. అలాంటిది వాళ్ళ కూతుళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని శపిస్తున్నారు, కన్నీళ్లతో శపిస్తున్నారు. ఏమని? ఇతను గెలవకూడదు, ఇతను గెలిస్తే చిన్నాన్న హంతకులకు శిక్ష పడదు, చిన్నాన్న ఆత్మ శాంతించాలంటే నేను లోక్సభకి గెలవాలి, నన్ను ఎంపీగా చూడాలన్నది మా చిన్నాన్న ఆఖరి కోరిక, దాన్ని నెరవేర్చండి అని కొంగు చాచి కన్నీళ్లతో అడుగుతుంటే మహిళలంతా టెంప్ట్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎదురీత అన్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంటింటికి ఎవరిని పంపాడు? పెళ్ళాన్ని, అవినాష్ పెళ్ళాన్ని, వీళ్ళందరినీ. రాజశేఖర్ రెడ్డి బ్రదర్స్ కూడా, మధుకర్ రెడ్డి, సుధీకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. మనోహర్ రెడ్డి వాళ్ళ ఇంటింటికి కూడా జగన్ ఎలాగొట్ల బయట వేయాలని. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ రంగప్రవేశం చేశాడు. ఇంకా గడుగు ముందుకేసాడు, పాపి అన్నాడు. ఏ అనిల్ అయితే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడో, పాస్టర్లందరితో సమావేశం పెట్టి ప్రతి పాస్టర్ని కూడా క్రిస్టియానిటీ, దేవుడి బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలి, దేవుడి రాజ్యం రావాలని వీళ్ళందరూ కూడా అప్పుడు క్రైస్తవులందరినీ ఏకం చేసి ఓట్లు వేయించిన వాళ్ళు ఇప్పుడు ఇది సైతాన్ రాజ్యం అంటూ బ్రదర్ అనిల్ వాళ్ళ పాస్టర్లందరితో సమావేశాలు పెట్టి, నిన్న కూడా కడప రాజారెడ్డి చర్చిలో మనం చూసాం. ఏమంటున్నాడు? పాపుల్ని తొక్కిపడైండి అంటున్నాడు. ఎవరా పాపి? జగన్మోహన్ రెడ్డి. అంటే సొంత బావమరిది పాపి అని వాళ్ళ బావగారు బ్రదర్ అనిలే చెబుతున్నాడు. దీంట్లో పాపుల్ని తొక్కిపడేయండి అని బ్రదర్ అనిల్ పిలుపు. ఏంటి వాళ్ళు చేసిన పాపం? వివేక హత్య. వివేక హత్య చేసినటువంటి ఆ పాపుల్ని తొక్కిపడేయండి, ధైర్యంగా ఎదుర్కొనండి, పాపుల్ని క్షమించొద్దు, పాపుల్ని ఎవరు కూడా అధిగమించమని, పాపుల్ని క్షమించమని ప్రార్థన చేయొద్దు అంటూ బ్రదర్ అనిల్ పిలుపిస్తున్నాడు. మాస్టర్లందరితో సమావేశాలు పెడుతున్నాడు. కడప లోక్సభ పరిధిలో, పులివెందుల అసెంబ్లీ పరిధిలో బ్రదర్ అనిల్ని ఎదుర్కోవటం కోసం ఆ మధ్య మనం చూసాం మేనత్త విమలమ్మని దించాడు. మరి విమలమ్మ ఏమైంది? ఈ మధ్య కనపడతలేదు. ఏది ఆ పైన ధ్వజమెత్తింది. ఏమని? కాంట్రాక్ట్లు నీ కొడుకు ఇచ్చాడనా, నువ్వు అన్న భజన చేస్తున్నావు అత్త అని చెప్పి, కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా కొంచెం ఉన్నావు. నీ సొంత అన్నని చంపిన హంతకుల్ని గెలిపించమని ఎలా అడుగుతున్నావు అత్త అని అడిగేసరికి పత్తా లేకుండా పోయింది. విశాఖపట్నంలో 200 కోట్ల విలువైన ఆమె భూములన్నీ బయట పెట్టారనుకుంటా మేనగోడళ్ళు. విమలమ్మ ఎపిసోడ్ బూమ్రాంగ్ అయిన పరిస్థితుల్లో బ్రదర్ అనిల్ చేస్తున్నటువంటి ప్రచారం జగన్మోహన్ రెడ్డికి ఎంత మరి డ్యామేజ్ చేస్తుందో చూడాలి. మరి షర్మిల, సునీత చేసే డ్యామేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డిని భారతి, మిసెస్ అవినాష్, సమత ఎంతవరకు ఒడ్డున పడేస్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.